హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ పాలక వర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ రహిత సమాజం, డ్రగ్స్ లేని హుజూరాబాద్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి ప్రతిపాదనలకు నిధుల కేటాయింపులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Councillors, only councillors, RTOs are running. రోడ్డున పడితే వాళ్ళు ఏ విధంగా దీనస్థితిలో ఉంటారో చూసి కూడా రాగి బండి నడుపుతారు, హెల్మెట్ పెట్టుకోరు. అటువంటి అన్ని అంశాలను వాళ్ళను కొంత అవగాహన కలిగజేస్తా ఉన్నారు. అవగాహన కలిగేస్తే ఆచరించకపోతే తప్పవుతుంది కాబట్టి అది కూడా ఒక అంశంగా తీసుకోమని చెప్తాను. పిల్లల భద్రత, అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్లో డ్రగ్స్, గంజాయి లాంటి అనేక అంశాలు ఈరోజు దురలవాటుగా మారుతూ ఉంది. తల్లిదండ్రులు, సమాజం, ఇది అందరి బాధ్యత. వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. విద్య, ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా ఎడ్యుకేషన్ కూడా అటుమోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇటీవల ఒక సర్వే చేస్తే ఎదిగిన కుటుంబాలు, ఇలా ఏసీపీ గారు మాధవైనా, వాళ్ళ ఆర్టీఓ అయినా, వాళ్ళ మున్సిపల్ చైర్మన్ అయినా, వాళ్ళ కులము, మతము, డబ్బు లెక్కకి రాలే, చదువుకున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎదిగి ఇక్కడ కూర్చోగలిగారు. దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తిరగపోయినా మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. దాంతో పాటుగా యువత ఇలా ఎంతసేపు సెల్ ఫోన్లోనే టైం ఇస్తారు, గ్రౌండ్ లేదు, ఆటలు లేవు. అవన్నిటిని కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. రోడ్డు